ఒకటి మొదట చెప్పాలంటే ఏవియేషన్ లో ఈ ఉత్తరాంధ్రలో పుట్టిన అల్లూరి సీతారామరాజు జన్మించిన ఊరు పాండ్రంగి. ఆ మహానుభావుడు పేరుతో ఒక ఎయిర్పోర్ట్ ఇక్కడ తయారవుతుందంటే ఏదైతే జీవితం కంటే ఎక్కువ త్యాగం ఎవరు చేయలేరు. అలాంటి మహానుభావుడు పేరు మనం తీసుకురాగలిగామంటే భావి తరాలకి ఒక సందేశం ఇవ్వడానికి ప్రయత్నం అది. వారు రావడం ముందన ఎక్స్పర్టీస్ ని ముందు పెట్టడంతో నాకు ఇంకొక విషయం గుర్తొచ్చింది. నేను ఏవియేషన్ మినిస్టర్ గా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఆ రోజు భారతదేశాన్ని ఐకాల్ అంటే యుఎన్ అంతర్జాతీయ వ్యవస్థలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏవియేషన్ సెంటర్ అని మన భారతదేశానికి రిప్రజెంట్ చేయగలిగాము. మాంట్రియల్లో మన దేశ జెండాని గౌరవంగా ఎగిరించే అవకాశం నాకు లేదు. అంటే ఒక ఒలింపిక్ ఛాంపియన్ గా భారతదేశాన్ని ఫ్లాగ్ ని అలాంటి పెద్దలు నరేంద్ర మోదీ నాయకత్వంలో అయితే రాజకీయ పార్టీ నుంచి రాజీనామా చేయవచ్చు. గవర్నర్లు రాజీనామా చేసి బయట రావాలి. నేను కూడా రాజీనామా చేసి వచ్చేస్తాను. కానీ కుటుంబాల నుంచి రాజీనామా చేయలేరు. మా కుటుంబము ఒక లెగసీ ఇచ్చారు. మా తాతగారు ఇప్పుడు చూస్తే 6 దేశాల్లో అయిపోయింది ఆ ప్రాంతం లైసెన్సింగ్ చూస్తే. బర్మా నుంచి, శ్రీలంక నుంచి, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశం ఇవన్నీ కలుపుకుని బహు తక్కువ పైలట్లు ఉన్న రోజుల్లో ఆయన ఒక ఏవియేషన్ లో పైలట్ అయ్యారు. ఆయన పేరే మాన్సాస్, మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అని. అయితే ఆయన కమర్షియల్ థింకింగ్ అసలు లేదు. ఇన్సూరెన్స్ గా 10 సంవత్సరాలు ఇటు అటు చూస్తే జేఆర్డి టాటా వచ్చి ఒక పుష్మాత్ 2 పుష్మాత్ ఎయిర్ క్రాఫ్ట్స్ పెట్టుకుని కరాచీ, బాంబే, మెడ్రాస్ ఒక మెయిల్ సర్వీస్ పెట్టారు. దానికి కమర్షియల్ లెగ్స్ ఇచ్చారు. అప్పుడు జనానికి తిరగడానికి కొంచెం డేంజరస్ ఇది ఏవియేషన్. ఆ టైంలో ఈ రోజున్న ఈమెయిల్ అలాగా ఆ రోజు మెయిల్ ని అందించడంతో అది ఫోరనర్ అయింది. మన భారతదేశం ఏవియేషన్ కి ముందు తీసుకెళ్లడం అయింది. ఫోరనర్ ఫర్ ఇంక్లూడింగ్ ఎయిర్ ఇండియా, బేసిక్లీ ఎయిర్ ఇండియా. అది చేసి ముందు వెళ్ళాం. భారతదేశము అన్ని దేశాల కంటే యంగర్ దేశం. ఇప్పుడు యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్.